ఆచి చికెన్ మసాలా. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పీఎం సంసద్ ఖేల్ 2026 క్రీడోత్సవాలు ముగిశాయి. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో నెల రోజుల పాటు జరిగిన స్పోర్ట్స్ ఈవెంట్స్లో 30,000కు పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ జింఖానా మైదానంలో జరిగిన క్రికెట్, ఖోఖో, కబడ్డీ మ్యాచ్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తిలకించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని అభినందించారు. గెలిచిన ప్లేయర్స్కు కేంద్ర మంత్రి బహుమతులు ప్రదానం చేశారు. మహిళల ఆర్థిక సాధికారతే తెలంగాణ ప్రగతి అని అన్నారు తెలంగాణ మంత్రి సీతక్క. జాతీయ ఆర్థిక సాక్షరత సదస్సు 25వ కేంద్ర స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. మహిళా సాధికారతతో తెలంగాణ సాధించిన ఆర్థిక ప్రగతిని ఈ సందర్భంగా మంత్రి సీతక్క ఆవిష్కరించారు. రాష్ట్రంలో మహిళలను ఆర్థికంగా స్థితిమంతులుగా చేయడానికి ఇందిరా మహిళా శక్తి పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ పథకంతో 2.05 లక్షల సూక్ష్మ వ్యాపారులను మహిళా సంఘాలు స్థాపించాయన్నారు. రాష్ట్రంలో స్వయం సహాయక బృందాల ద్వారా 46.68 లక్షల మంది మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్నారని తెలిపారు. భారతీయ సంస్కృతిలో పట్టు, హ్యాండ్లూమ్ వస్త్ర ఉత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. చేనేత దుస్తులను ప్రతి ఒక్కరూ ధరించాలని, చేనేతకారులను మరింత ప్రోత్సహించాలని కోరారు. నానక్రామ్గూడలో నిర్వహించిన ఎఫ్ఆఫ్ వీవర్స్ హబ్ ఎగ్జిబిషన్ ఆయన ప్రారంభించారు. నేత కార్మికులకు ప్రోత్సహించడంతో పాటు చేనేత పరిశ్రమకు మార్కెట్ను అందించడమే ఈ ఎగ్జిబిషన్ ప్రధాన సామాజిక లక్ష్యమని నిర్వాహకులు అలక్షర్ రెడ్డి తెలిపారు. ఎగ్జిబిషన్లో బనారసి, కంజీవరం, గద్వాల్, పోచంపల్లి, మంగళగిరి వంటి విభిన్నమైన 1000 రకాలకు పైగా హ్యాండ్లూమ్ చీరలు ప్రదర్శిస్తున్నామని వివరించారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సరికొత్త సాంప్రదాయానికి తెరలేపారు. కూటమి ప్రజాప్రతినిధులతో విందు సమావేశాల్ని కొనసాగిస్తున్నారు. లోకేష్ ఆత్మీయ విందు సమావేశాలు కుటుంబ విలువలకు ప్రతిబింబంగా నిలుస్తున్నాయి. రాజమహేంద్రవరం, నర్సాపురం పార్లమెంటు సెగ్మెంట్ల ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులకు ఉండవల్లి నివాసంలో విందు ఏర్పాటు చేశారు. కృష్ణానది ఒడ్డున గోదావరి జిల్లా అతిథులకు మరిచిపోలని ఆతిథ్యమిచ్చారు. ఈ ఆత్మీయ కలయిక వనభోజనాలకు తలపించింది. మంత్రి లోకేష్ అందరినీ ఆత్మీయంగా పలకరించి కుటుంబ సభ్యుల మధ్య సరదాగా గడిపారు. టీడీపీ, బీజేపీ, జనసేన ప్రజాప్రతినిధులంతా హాజరై కూటమి అంటే 3 పార్టీలు కాదు, ఒక్కటి అని చాటి చెప్పారు. విందు అనంతరం మహిళలకు మంగళగిరి పట్టు చీరలు కానుకగా ఇచ్చారు. దేశాన్ని కుదిపేసిన దిల్సుఖ్ నగర్ జంట బాంబు పేలులకు నేటితో 13 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2013 ఫిబ్రవరి 21న జరిగిన ఈ ఘోర ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోగా అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు, వివిధ పార్టీల నాయకులు ఘటనా స్థలానికి చేరుకుని క్రొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. మృతులకు పుష్పాంజలి ఘటించి క్రొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించి అమరుల్ని స్మరించుకున్నారు. దిల్సుఖ్ నగర్ పేలుళ్లు నగర చరిత్రలో ఒక విషాద అధ్యాయంగా మిగిలిపోయిందన్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు. రైతులకు వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సమస్యలు, కొత్త వంగడాలు, వాటి వినియోగం, ప్రయోజనాలు తదితర అంశాలకు సంబంధించిన వివరాలతో తెలుగు రైతు బడి అగ్రిషో రైతులకు సూచనలు ఇస్తోంది. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న అగ్రిషోలో సరికొత్త యంత్రాల వినియోగంపై వివిధ సంస్థలకు చెందిన ప్రతినిధులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో స్ప్రేయింగ్ యంత్రాలు, విత్తనాలు వేసే డ్రమ్ సీడర్లు, డీసీడర్లు, వరి నాట్లు వేసే యంత్రాలు, గడ్డి కట్టలు కట్టే యంత్రాలు, గట్టు చెక్కే యంత్రాలు, అత్యాధునిక కల్టివేటర్లు, హార్వెస్టర్లు, డ్రోన్ టెక్నాలజీ వంటి అనేకమైన పరికరాలను అందుబాటులో ఉంచారు నిర్వాహకులు. అద్దంకిలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. పుట్టవారిపాలెం అతిథి గృహంలో 85 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్లను పంపిణీ చేశారు. పేదల విద్య, వైద్యం, ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా ఉంటుందన్నారు. పేదలకు సంక్షేమం అందించడంలో దేశానికి ఏపీ రోల్ మోడల్గా నిలుస్తోందన్నారు. జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్గా కిషన్ కుమార్ రెడ్డి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మాల మహానాడు నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు చెన్నయ్య, రాష్ట్ర అధ్యక్షుడు మేడిపాపయ్య పాల్గొన్నారు. అనంతరం యూనివర్సిటీ జేఏసీ 2026 డైరీని వర్సిటీ రిజిస్ట్రార్ ఆవిష్కరించారు. అంబేద్కర్ కలలు గన్న సమాజాన్ని నిర్మించేందుకు యూనివర్సిటీ అధికారులు కృషి చేస్తున్నారని నాయకులు అన్నారు. కులాలకు అతీతంగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రావాలని, గ్రామీణ విద్యార్థులు సైతం నూతన విద్యా విధానానికి అనుగుణంగా ముందుకు సాగాలని కోరారు.
రంగారెడ్డి జిల్లా షేర్లింగపల్లి మండలం కొండాపూర్లో కబ్జాకు గురైన 7 ఎకరాల స్థలాన్ని హైడ్రా కాపాడింది. వీటి విలువ 1400 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు అధికారులు. పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని, భూముల ఆక్రమణల వెనుక బడాబాబులున్నారని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించారు. కమ్యూనిటీ స్థలంలో ప్రైవేటు షాపులు, షెడ్లు వేసినట్లు గుర్తించారు. ఆక్రమణలు తొలగించి ఫెన్సింగ్ వేశారు. దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్య హైడ్రాతో పరిష్కారం అయిందని కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ నేతలు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న 300 మంది విద్యార్థులకు హాల్ టికెట్స్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. గుర్తింపు లేని కళాశాలని రద్దు చేయాలని నిరసన చేపట్టారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు నిరసనకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంటర్ బోర్డు కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించిన నిరసనకారులని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వాళ్ళ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 27 నుంచి మార్చి 11 వరకు జరగనున్నాయి. ఈ మేరకు టీటీడీ ధర్మశాలలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి అడ్లు లక్ష్మణ్ సమావేశంలో జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బ్రహ్మోత్సవాలు పూర్తి అయ్యే వరకు జిల్లా అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. టమాటా రైతులను నట్టెట్ట ముంచుతుంది. కష్టపడి పండించిన పంటకు సరైన ధర రాక తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో రైతులు విషాదకర పరిస్థితిని ఎదుర్కొన్నారు. వారాంతపు సంతకు టమాటా రైతులు భారీగా పంటను తీసుకొచ్చారు. అయితే ఆశించిన స్థాయిలో గిరాకీ లేకపోవడంతో పాటు ధరలు దారుణంగా పడిపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేకపోవడం, మిగిలిన పంటను తిరిగి ఇంటికి తీసుకెళ్లడం భారంగా మారింది. చేసేదేమీ లేక రైతులు టమాటాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. టమాటాలు ఫ్రీ అంటూ రైతులు పిలుపునివ్వడంతో స్థానికులు టమాటాల కోసం ఎగబడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవటంచ ఆలయ పుణ్య ప్రతిష్ఠ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. దర్శనానికి వచ్చిన ఆయనకు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులకు ఆయన పరిశీలించారు. ప్రతిష్టలను పురస్కరించుకుని శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామిచే నిర్వహించిన ప్రవచనాల చెప్పారు. చిన్నజీయర్ స్వామి స్పీకర్ను సన్మానించి స్వామివారి శేష వస్త్రాలు అందజేశారు. వలస కార్మికులకు అందిస్తున్న సౌకర్యాలపై అందిన ఫిర్యాదు మేరకు పెద్దపల్లి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధికారి, జిల్లా సీనియర్ సివిల్ జడ్జి వి భవానీ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న ఇటుకల బట్టిని పనిచేస్తున్న కార్మికులతో ఆమె మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్మికులకు కల్పిస్తున్న వసతులు, తాగునీరు, విద్యుత్, నివాస ఏర్పాట్లు, భద్రతా చర్యలు తదితర అంశాలను పరిశీలించారు. కార్మికులకు చెల్లిస్తున్నటువంటి కూలీ వివరాలు, పని గంటలు వంటి విషయాలపై సమగ్రంగా ఆరా తీశారు. వారి వసతి సౌకర్యాలపై, యాజమాన్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వలస కూలీలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాష్ట్ర పంచాయతీ డిప్యూటీ కమిషనర్ జాన్ వెస్లీ పర్యటించారు. సుజాతనగర్ మండలం సీతంపేట బంజారా గ్రామ పంచాయతీకి 2023-24 సంవత్సరానికి గాను క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీగా జాతీయ అవార్డుకు ఎంపిక కానుంది. దీంతో ఆ గ్రామాన్ని రాష్ట్ర పంచాయతీ డిప్యూటీ కమిషనర్ సందర్శించారు. గ్రామంలోని మురుగునీటి వ్యవస్థ, పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. పారిశుద్ధ పనులు, నర్సరీ, క్రిమిటోరియంల నిర్వహణలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరలో నేషనల్ టీం పరిశీలనకు రానుండడంతో గ్రామస్తులు సహకరించాలని కోరారు. ఆసియా ఖండంలోని అత్యంత పెద్దదైన గుంటూరు మిర్చి యార్డుకి చైర్మన్గా చిలకలూరిపేట పట్టణానికి చెందిన కుర్ర అప్పారావు బాధ్యతలు చేపట్టారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు మిర్చి యార్డు చైర్మన్ పదవిపై ఉత్కంఠ నెలకొంది. పలువురు ఆశావాహులు మిర్చి యార్డు చైర్మన్ పదవి కోసం పోటీ పడగా భాష్యం ప్రవీణ్ ప్రధాన అనుచరుడైన కుర్ర అప్పారావుకు చైర్మన్ పదవి లభించింది. ఏఐ సమ్మిట్లో రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండిస్తూ గుంటూరు జిల్లాలోని బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. రాళ్లు, కోడిగిడ్లతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి చేస్తూ కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీపై దాడికి యత్నించారు. బీజేపీకి ధీటుగా కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత పరిస్థితి తలెత్తింది. పోలీసులు జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది.
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామంలో సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీసుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం రంగనాయక మండపంలో వేద అర్చకులు వేద ఆశీర్వచనం చేసి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు. తిరుమలలో నూతనంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ను కేంద్ర మంత్రి రామ్మోహన్ పర్యవేక్షించారు. అల్లు కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. మార్చి 6న అల్లు సురేష్ నయనికల వివాహం కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవలే దుబాయ్లో తమ సన్నిహితులతో ఓ పార్టీ కూడా చేసుకుని వచ్చారు. తాజాగా అల్లు అర్జున్ తమకు బాగా కావలసిన వారితో పాటు కుటుంబ సభ్యులకు రాత్రి స్పెషల్గా పార్టీ ఇచ్చారు. గ్రాండ్గా జరిగిన పార్టీలో రామ్ చరణ్, ఉపాసన, సుస్మిత కొణిదల, నిహారిక స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. ఆపై తేజ సజ్జా, వైష్ణవ్ తేజ్, సిద్ధు జొన్నలగడ్డ, సుశాంత్, కృతి శెట్టి, నేహా శెట్టి, రాశి ఖన్నా, నభా నటేష్ పాల్గొన్నారు.